ద వైస్ కార్పెంటర్ అండ్ ద బ్యాగ్ ఆఫ్ ట్రబుల్స్. ఎంత కష్టపడినా ప్రతి సాయంత్రం సమస్యల బరువుతో కుంగిపోయే ఆ వడ్రంగి రహస్యమేమిటి? ఇంటి ముందున్న ఆ చిన్న చెట్టుతో అతని వింత అనుబంధం గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. తెలివైన వడ్రంగి మరియు సమస్యల సంచి. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక అనుభవజ్ఞుడైన వడ్రంగి ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. కాని ప్రతి సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు అతని ముఖం చిట్లించి అతని భుజాలు కుంగిపోయి ఉండేవి. ఆ రోజంతా జరిగిన సమస్యలన్నీ ఒక కనిపించని సంచిలా అతని భుజాలపై ఉన్నట్లు అనిపించేది. అతని ఇల్లు దాదాపుగా అతని కార్యాలయానికి వెళ్లే దారిలోనే ఉండేది. కాని ఇంటి ముందు ఒక పొట్టి వంకర చెట్టు ఉండేది. ప్రతి సాయంత్రం వడ్రంగి ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టే ముందు ఆ చెట్టు దగ్గర ఆగి తన కళ్ళు మూసుకుని ఏదో చేసేవాడు. ఒకరోజు అతని స్నేహితుడు అతని ఈ వింత అలవాటును గమనించి కుతూహలంగా అడిగాడు, మిత్రమా, నువ్వు ఇంటికి వెళ్లే ముందు ఆ చెట్టు దగ్గర ఆగి ఏమి చేస్తావు? ఏదో వింతగా అనిపిస్తుంది. వడ్రంగి నవ్వి, ఓహ్, అదేమీ లేదు, అది నా సమస్యల చెట్టు అని చెప్పాడు. నేను పని నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా రోజులోని అన్ని సమస్యలను ఆ చెట్టు కొమ్మలకు వేలాడదీస్తాను. నేను వాటిని మరుసటి రోజు ఉదయం పనికి తిరిగి వెళ్లే వరకు అక్కడ వదిలేస్తాను. అంతేనా అని స్నేహితుడు ఆశ్చర్యపోయాడు. మరి మరుసటి రోజు ఉదయం వాటిని తిరిగి తీసుకుంటావా? అవును, ఖచ్చితంగా, వడ్రంగి చెప్పాడు. కాని ఒక వింత విషయం ఏమిటంటే, నేను మరుసటి రోజు ఉదయం నా సమస్యలను తిరిగి తీసుకోవడానికి వచ్చినప్పుడు అవి నేను వదిలేసిన వాటికంటే ఎప్పుడూ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అంతేకాదు, నేను వాటిని వేలాడదీయడానికి ముందు ఉన్నంత ముఖ్యమైనవిగా కూడా అనిపించవు. ముగింపు. ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది అంటే, మన జీవితంలో సమస్యలను పక్కన పెట్టడానికి ఒక స్పష్టమైన సరిహద్దును ఏర్పరచుకోవడం ఎంత ముఖ్యమో. పని నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు లేదా విశ్రాంతి తీసుకునే సమయంలో సమస్యల గురించి ఆలోచించకుండా విరామం తీసుకోవడం వల్ల మన మనసుకు విశ్రాంతి లభిస్తుంది. రాత్రిపూట వాటిని వదిలేయడం ద్వారా మనం వాటిని కొత్త దృక్పథంతో, తరచుగా తక్కువ భయంకరంగా చూడగలుగుతాము. ఇది మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మనం వాటిని పరిష్కరించడానికి మరింత స్పష్టంగా ఆలోచించడానికి సహాయపడుతుంది. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో స్ఫూర్తిదాయక కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు నచ్చే, నన్ను మరింత ఆలోచింపజేసే ఒక స్ఫూర్తిదాయకమైన లేదా నైతిక కథను, మీకు ఇంకేమైనా ప్రత్యేకమైన థీమ్ ఉంటే చెప్పండి. నేను అలాంటి కథను కనుగొనడానికి ప్రయత్నిస్తాను. మీ పేరు మీద ఒక మంచి కథను కనుగొని అంకితం చేయడానికి నేను ఎదురు చూస్తున్నాను.